ప్రవీణ్ గారి మృతి పట్ల పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల జరగాలి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. మరి ఈ దినాన జరుగుతున్నటువంటి ఈ శాంతి నిరసన ర్యాలీ ఓ మానవత్వము మంట కలిసినటువంటి వేళ, ఓ మహా మనిషిని ఈ భూలోకంలో మంచిని లేకుండా భూస్థాపితం చేయాలనేటువంటి నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్ర ప్రవీణ్ పగడాల గారిని మరి అనుమానాస్పద మృతిగా చిత్రీకరిస్తూ ప్రభుత్వపు పెద్దలు తగిన న్యాయ విచారణ జరిగించాలని, మరి ఎందుకు మరణించాడో, అదే ఒక వ్యక్తి మరణిస్తే వెంటనే మరణానికి తగిన హేతువు చెప్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారి మృతికి 24వ తారీఖు చనిపోతే ఇప్పటి వరకు అలాంటి కారణం చేత మరణించాలని తెలియజేయలేదు. ఆ కుటుంబం తీవ్ర శోకముతో ఉంది. ఆ కుటుంబం మాత్రమే కాదు, వారు తెలియపరిచినటువంటి భక్తి భావాన్ని విన్న ప్రతి ఒక్కరూ ప్రవీణ్ మృతి పట్ల దుఃఖ సాగరములో క్రైస్తవ లోకమున్నది. ఆ గళము మోగబోయింది కనుక ప్రవీణ్ క్రైస్తవుడు ఆందోళన చేస్తూ
క్రైస్తవుల ఐక్యత we want justice we want justice సర్వము సమకూర్చనే నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా విరిగిన నలిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా సేవించెదా నా యజమానుడా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన
రూపించే నీ రూపమే నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే దీపము నాలో వెలిగించగా నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించితివి కావాలి 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 ప్రవీణ్ గారి పట్ల న్యాయం జరగాలి 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 డాక్టర్ ప్రవీణ్ గారి పట్ల జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా నీ కృపణ ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది నీ కృపణ ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయను ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే నాకెన్నడు ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా
నివృత్తి అందరూ తెలిసి క్రైస్తవులు జరుగుతున్నటువంటి ఆయన నాయకులు మీరే, దేవుడు మీరే, మాకు నాయకులు ఎవరు లేరు. ప్రస్తుతానికి మాస్టర్లే అలాగే తిమోతి వీళ్ళందరూ కూడా కలిసి ఈ విన్నపాలు తెలియజేస్తుండగా ఈ గవర్నమెంట్ నుంచి కూడా మాకు న్యాయ సంబంధమైన న్యాయం జరుగుతుంది. మీ కృప దయచేయమని అధికారులను దీవించమని యేసునామమున అడుగుచున్నాము. మీడియా వారికి ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పాస్టర్ గారి మృతి పట్ల మొట్టమొదట బయటికి తీసుకొచ్చింది మీడియా వారి సహకారంతో. మరి ఈ యొక్క పాస్టర్లందరినీ ఏ విధంగా హింసిస్తున్నారో మా తరపున గలమెత్తి ఆయన పోరాడినటువంటి వ్యక్తి. ఆయన లేని లోటు మాకెంతో నష్టం జరిగిస్తూ ఉంది, కష్టంగా ఉన్నది, బాధగా ఉంది. మా బాధనంతటినీ ప్రజలకు మరి గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా మరి ప్రతి కుటుంబంలో వారు ఎంతో వేదంతో ఉన్నారు త్వరగా. అంతేకాకుండా కొన్ని దుర్వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన తాగి చనిపోయాడని, తాగి యాక్సిడెంట్ అయిపోయిందని, ఇట్లా ఆయన మీద చాలా చెడ్డగా వస్తూ ఉన్నాయి. ఇవన్నిటికీ తెరపడాలంటే త్వరగా ఏదో ఒకటి మీరు చేసి మీ మీడియా ద్వారా కూడా మీరు కూడా మరి ఈ బాధ్యత వహించి మా పట్ల, మా క్రైస్తవుల పట్ల మీరు కూడా ఈ కార్యక్రమంలో మరి కందుకూరు నియోజకవర్గంలో మొత్తం మీద మరి ఈ పాస్టర్లందరూ చేసినటువంటి ఈ ర్యాలీని మరి జయకరంగా జరిగించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని విలేకరులందరినీ అలా మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. కందుకూరు నియోజకవర్గం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, హత్య అనేది మా ఆలోచన. దయచేసి దానికి తగిన న్యాయం చేయాలని ఇలాంటి జస్టిస్ కోసం మేము పోరాడుతూ ఉన్నాము. పాస్టర్ గారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాము. మేము పరగాఢ విశ్వాసంతో ఉన్నాం. దయచేసి మీ అధికారులు న్యాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. పాస్టర్ జి మాథ్యూస్ కందుకూరు నియోజకవర్గంలో కందుకూరులో పరిచయం చేస్తూ దేవుని సువార్త సేవ చేస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో యావత్ ప్రపంచమంతటా కూడా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. క్రైస్తవుల పట్ల, బైబిల్ పట్ల మంచి నిష్ణానితులై ఉద్దేశం కలిగి సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. 24వ తారీఖు రాత్రి మార్చి నెలలో ఆయన మరణించాడు అనేటువంటి వార్తను యావత్ క్రైస్తవ లోకం ఇంత మటుకు జీర్ణించుకోలేకపోతా ఉంది. కారణం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతాడు, అది ఎలాగ చనిపోయాడు అనేది నేటికి అది ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. పోలీసులు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చాక తెలియజేస్తామని చెప్తున్నారు. జాప్యం అయితే జరుగుతూ ఉంది. తగిన న్యాయం చేయాలి. ఎలా చనిపోయాడు అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిచినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషపడతారు. ఆ విషయం తెలుసుకొని మనసులో నెమ్మది పొందుతారు. అలాంటి నెమ్మది ఇంకా ఈరోజు క్రైస్తవ నాయకులకు కానీ క్రైస్తవ సంఘాలకు కానీ లేదు. మరి అదే రీతిగా కొంతమంది చంపారని, కొంతమంది చనిపోయాడు యాక్సిడెంట్ అని. చనిపోయాడా, యాక్సిడెంట్ అయిందా అనేటువంటి సత్యం ఒక వ్యక్తిని రకరకాలుగా చిత్రీకరిస్తూ ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అది సత్యాన్ని లోకానికి ప్రకటన చేయట్లేదు. వారి కుటుంబం కూడా అయోమయంలో పడిపోయింది. అంత మాత్రమే కాదు, నేటి దినాన క్రైస్తవ పాస్టర్లందరూ కూడా మరి వారి వారి జీవితాలను బట్టి ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. క్రైస్తవులు కూడా మనుషులే, వారికి కూడా న్యాయం జరగాలి, వారు కూడా సమాజంలో కొనసాగుతూ ఉండాలి. వారిని కూడా మనము గౌరవించాలనేటువంటి దృక్పథము ప్రభుత్వాలు స్పందించాలి, ప్రజానాయకులు స్పందించాలి. మరి ప్రజల్లో కూడా మేము ఉన్నాము కనుక ఈ ప్రజా వ్యవస్థలో మార్పు రావాలి, ప్రతి మనుషుడిని గుర్తించాలి. మరి రాజ్యాంగాన్ని తీసుకుంటే 25వ ఆర్టికల్లో ఏమని వ్రాసి ఉంది? సర్వ మతాలకు సంబంధించి మనుషులకు స్వేచ్ఛను కల్పించారు. మనసు ప్రకారం ప్రకటించుకోవచ్చు. ఇతరుల మనోభావాలు మనము గౌరవించేటువంటి వారుగా ఉండాలి, ఇతర మతాలను మనం గౌరవించేటువంటి వారుగా ఉండాలి. ఏ ధర్మాన్ని తీసుకున్నా ప్రతి మనుష్యుని గౌరవించమంటుంది. క్రైస్తవులంగా మేము ప్రేమిస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తాం. అలా ప్రేమతత్వాన్ని ప్రకటించే ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటు అని తెలియజేసుకుంటూ మరి స్పందిస్తూ ఉన్న మీడియా వారు కూడా సరైన సమాచారాన్ని ప్రజానికానికి, క్రైస్తవ లోకానికి, యావత్ భారతదేశానికి అందించాలని కోరుకుంటూ మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు జనార్దన్ రావు. నేను కందుకూరులో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను.
మరి ఈ దినాన మరి నిరసన ర్యాలీ జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు మరి హత్య చేయబడ్డారు. మరి ఆ విషయం మరి హత్య కాదని యాక్సిడెంట్ అని రకరకాలు చెప్తా ఉన్నారు. అయితే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ మరి మీడియాకు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొత్త కొత్త వీడియోలు వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఎందుకని ఇంత జాప్యం జరుగుతూ ఉంది? పోస్ట్ మార్టం జరిగి దాదాపు వారం పైన అయింది. ఇంతవరకు దానికి సంబంధించి రిపోర్ట్ ఏం రాలేదు. ఒకవేళ అది హత్యే అయితే మరి ప్రభుత్వం వారు, పోలీసు వారు, న్యాయస్థానం వారు కూడా మరి సగిన చట్టాలు తీసుకురావాలని, కట్టుదిట్టం చేయాలని, ఇలాంటి హత్యలు జరగకుండా మరి జరిపించాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ యొక్క మీడియా మిత్రులకు కూడా వందనాలు చెప్తా ఉన్నాను. సమస్తం ప్రభు యేసు ప్రభుకు అప్పచెప్తా ఉన్నాం. మరి ఒక్క ప్రవీణ్ గారు చనిపోతే వేలాది ప్రవీణులు పుడతారన్న విషయం మరి అందరూ తెలుసుకోవాలి. ఇక ఇలాంటి క్రైస్తవం మీద ఉండే ఈ యొక్క దారుణాలు జరగకుండా ఇంతటితోటి ప్రవీణ్ గారి మరణంతో ఆగిపోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు రత్నకుమార్. మేము ఉలవపాడు మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేమందరం కమిటీ మెంబర్స్. మా క్రిస్టియన్ వాయిస్ తరఫున మేము కూడా భారతదేశంలో ఒక భాగం. భారతదేశం కోసం క్రైస్తవులు వాళ్ళు జీవితాలను త్యాగం చేసి అణగారిన వర్గాలను లేదా పేద స్థితిలో ఉన్న అన్ని వర్గాల్లో ప్రజలను వీళ్లను ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చిన సందర్భాన్ని, పైకి తెచ్చిన చరిత్రను ఒకసారి సమాజం అంతా గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమాజంలో క్రైస్తవులమైన మేము దేశానికి ఒక విధమైన ఆర్థికంగా సేవ చేస్తున్నాము. భారతదేశంలో కరుడుగట్టిన నేరస్తుల హృదయాలను మార్చటానికి క్రైస్తవ్యాన్ని మేము బోధిస్తూ వారి మనసులను మార్చి వాళ్ళని మంచి మనుషులుగా తీర్చిదిద్దటంలో క్రైస్తవుల పాత్రను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కుష్ఠరోగులను కానివ్వండి, అనాథలను కానివ్వండి, ఎంతోమందిని దేశంలో ఉన్న ప్రజలను క్రైస్తవ్యం వలన వాళ్ళని బాగు చేసిన సందర్భాలు, హాస్పిటల్స్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు. వీటి ద్వారా క్రీస్తును ప్రేమను ప్రకటిస్తూ భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి భారతీయులమైన మేము ఎంతో కృషి చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రవీణ్ పగడాల గారి మరణం, అనుమానాస్పద మరణాన్ని మీడియా వారు ప్రభుత్వానికి మా అనుమానాలను తెలియజేసి వారి రిపోర్ట్స్ని త్వరగా తెచ్చినట్లయితే క్రైస్తవ లోకంలో ఉన్న ఈ అనుమానాలు తీరిపోతాయి, ప్రజల్లో ఉన్న అనుమానాలు కూడా తీరిపోతాయి. దోషులను అయితే క్షమించాను అని వాళ్ళ భార్య చెప్పటం జరిగింది. వాళ్ళ కుటుంబమే కాదు, క్రైస్తవులందరూ కూడా ఈ ప్రేమతత్వాన్ని బోధిస్తున్నాము. ఈ విషయాన్ని భారతీయులు అందరూ గమనించి మనందరం సహోదరులమని, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులనే వాస్తవాన్ని చాటే ప్రజలను అయిన మమ్మల్ని మనిషిని మనిషిలాగా చూడటానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులకు విన్నవించుకుంటూ